ఇప్పుడు ఆర్యాన్స్ అనే అబ్బాయి కోసం 2 కోట్లు పెంచానన్నాం, కానీ ఆర్యాన్స్ అనే అబ్బాయికి 20th జూన్ లోనే ఇంజక్షన్ అయిపోయిందంట, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు అని చెప్పారంట. అందరికీ నమస్కారం. నా ప్రొఫైల్ కి పెద్ద రీచ్ లేకపోవచ్చు, కానీ ఈ వీడియో మాత్రం అందరికీ రీచ్ అవ్వాలి. ఎందుకంటే విజయనగరంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అందరూ. ఇక్కడ ఏంటంటే ఎస్ఎంఏ తోటి బాధపడుతున్న బాబు కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలు ఏంటంటే, వాళ్ళకి 3 to 4 సోర్సెస్ ద్వారా, అది ఒకటేమో ఇంపాక్ట్ గురు, ఒకటేమో లిక్విడ్ క్యాష్, అలాగే ఇంకొకటి ఫోన్ పే స్కానర్స్. అవి అంటే 3 ways లో ఇక్కడ డొనేషన్స్ అనేది రావడం జరిగింది. డొనేషన్ అనేది ఆ ఇంజెక్షన్ కి ఎంత అవుతుందో దానికి సంబంధించి కలెక్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అంటే ఆ ఇంజెక్షన్ కి ఎంత అవుతుంది అన్నది ఇంపాక్ట్ గురువులో పెట్టారు. అలాంటప్పుడు మీరు క్యాష్ ఎందుకు వసూలు చేశారు? అలాగే మీ పర్సనల్ ఫోన్ పే స్కానర్స్ ఎందుకు యూజ్ చేశారు? ఈ రోజు వాళ్ళ నాన్నగారు క్లారిటీస్ తో ఇందులో మాకు క్యాష్ ఒక 50 lakhs వరకు లెక్క పెట్టామని, ఇంకొక 10 lakhs వరకు ఉండొచ్చు అంటున్నాడు. అంటే ఏ రోజు వచ్చిన క్యాష్ ఆ రోజు లెక్క పెట్టుకోవాలని అంత టైం లేదు మీ దగ్గర. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీరు డొనేషన్స్, ఎందుకంటే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇది. సో మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అయిపోయిన వెంటనే డొనేషన్స్ ఆపేయాలి. ఇప్పుడు ఇది 50 లక్షలు ఉంటుంది, ఇంకో 10 లక్షలు ఉంటుంది లెక్క పెట్టకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళ ఫోన్ పేస్ పర్సనల్ స్కానర్స్ అయ్యి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఏంటంటే వాళ్ళ వైఫ్ దాంట్లో 16 lakhs ఉంటుందంట, ఈయన దాంట్లో 16 lakhs, అంటే 32 lakhs. ఇక్కడ 60 lakhs, ఇక్కడ 32 lakhs, ఇక్కడ ఎంత అయింది 92 lakhs. ఓకే, అంటే 1 కోటి రూపాయల వరకు ఈ లిక్విడ్ క్యాష్ ద్వారా కావచ్చు, లేకపోతే వీళ్ళకి వచ్చిన పర్సనల్ స్కానర్స్ ద్వారా కావచ్చు. ఇంకో అకౌంట్ కూడా ఏదో ఉంది, అది చూడలేదు, అందులో దగ్గరగా 200 ట్రాన్సాక్షన్స్ వరకు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఇంకొకటి, ఇంపాక్ట్ గురులో మీరు 9,50,000 కోట్ చేసినప్పుడు మళ్ళీ బయట డొనేషన్స్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ ఇంకొక కోణం ఉంది. నవీన్ రామ్ సింగ్ అనేవాడు పెయిడ్ ప్రమోషన్స్ కి 50 లక్షలు తీసుకున్నాడంట వీళ్ళ దగ్గర. 12 లక్షలు ఒకసారి, 30 లక్షలు ఒకసారి, వేరేగా మొత్తం 50 లక్షలు తీసుకున్నారని పేరెంట్ చెప్తున్నాడు. మీరు అసలు పెయిడ్ ప్రమోషన్స్ చేయించడం ఏంటి? ఇప్పుడు ఇది మనం చేసేది ఏంటి? ఒక సేవా కార్యక్రమం. సేవా కార్యక్రమానికి డబ్బులు తీసుకుని పెయిడ్ ప్రమోషన్స్ చేయించడం అనేది చాలా తప్పు. పెయిడ్ ప్రమోషన్స్ చేయించడం ఏంటి? వాడు నవీన్ రామ్ సింగ్ అనేవాడు నిజంగా సేవా భావం కలిగి ఉన్నవాడైతే డైరెక్ట్ గా వీడియో చేయాలి, వేరే వాళ్ళతోటి కూర్చోబెట్టి వాళ్ళని కూడా, ఒరే బాబు ఇది ఒక సేవా కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా ఫ్రీగా ప్రమోషన్స్ చేయాలి కదా. పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పి పేరెంట్స్ దగ్గర 50 లక్షల వరకు తీసుకున్నాడంట. ఎందుకు తీసుకోవాలి? ఇంకొకటి, రాయల్ రమణ అని ఒక ఆయన ఉన్నాడు. అలాగే మన పల్సర్ బైక్ రమణ 20,000 ఇచ్చాడు. రాయల్ మెక్ రమణ అన్న అతను 50,000 తెచ్చిచ్చాడు. అవి కూడా వీళ్ళకి ఇచ్చి నేనే పంపించాను అని మళ్ళీ తీసుకున్నాడు అంట డబ్బులు.